మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his teens. Let's welcome them. ఓ నా చంద్రముఖి అత్తరాతిరికి పెట్టి పక్కన పేరంటం హై హై పేరంటం సైరో సూర్యముఖ ఏరో జచ్చనక కాని కిసుల కోలాటం హై హై కోలాటం మెత్తని మట్టుల కొండ నా లబ్బరు జబ్బల పండ ఎత్తర పచ్చల జెండ తీసేయర ముద్దుల దండ ఎడా పెడా చెడా మడా చాలు చాలు నీ ఎంటర్టైన్మెంట్ దూరం తిరగ ఓ పెద్ద హీరోయిన్లా ఫీల్ అయిపోద్ది ఏదో హీరోయిన్నే నువ్వా మన కాలనీలు అందరూ నన్ను చూసి ఏమంటారు తెలుసా మీరు వచ్చి కాజల్లా ఉన్నారండి అంటారు తెలుసా ఎవడా ముష్నా కొడుకు అంది పిలువాడిని అంటే నేను కాజల్లా ఉండనా కాజల్ అంటే కాశీలో కాటి కమ్ముకునే ముఖం నీది కాజల్ అంట కాజల్ మేం పొగడాలి మీరు అడిగి పొగిడించుకోవద్దు అర్థమైందా ఏనాడు పిల్లని పొగిన ముఖం నీది ఏనాడు పిల్లని పొగిడావు వీళ్ళకి పొగడానికి మనకు ప్రాబ్లం ఏం లేదు సార్ వీళ్ళకి ఒక్కసారి పొగడామనుకో తర్వాత మనల్ని బెల్లంలో అల్లంలో చూస్తారు వీళ్ళు అది అడిక్షన్ అయిపోద్ది చంద్ర నేను ఎలా ఉన్నా మీరు బాగున్నా నేను పొగడను మీరు బాగున్నా నేను పొగడను మన 10 సంవత్సరాల కాపురంలో కాఫీ ఫస్ట్ టైం బాగా పెట్టావే కప్పేతో మానట్టుంది ఒక్క నిమిషం ఈ కప్పు నాది ఈ కప్పు నీది స్పెషల్ కాఫీ మాకు చూసారు సార్ వీళ్ళు వంట రూమ్ లో చేసే నేరాలు ఘోరాలు చూసారా సార్ చెంచాడు నీళ్ళతో కాఫీ ఇస్తేనే మీరు మా మాట ఇరట్లేదు గట్టి పాలతో కాఫీ ఇచ్చామనుకో ఇక మీరు చల్మోహన్ రంగా అంటారు మాకు తెలియదేంటి మీ మగాళ్ళ పరిస్థితి ఆ సోఫా మీద తీసుకొని ఆడుకో వీడు అల్లంలో బెల్లం కాడంటే ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడా బయట ప్రపంచంలో ఉండడాడు వాడికేమో తోడలేదు ఆడుకుందామంటే అందుకే ఫోన్ లో ఆడుకుంటున్నాడు ఏమండి వాడి తోడు కోసమైనా మనం ఒక పాపనో బాబునో కందామండి పిల్లల్ని కనడం సినిమా చూసినంత ఈజీ పెంచి పెద్ద చేయడం సినిమా తీసినంత కష్టమే అయినా 9 నెలలు మోసేది నేను కదా అవును దాని తర్వాత జీవితంతో వాడిని మోయలేక మేము ఇలా అయిపోతాము లోపల రండి కొద్దిగా మాట్లాడాలి మీతో ఎక్కడ గదిలేకి అది పెద్ద పద్మవ్యూహం దాంట్లో ఇరుక్కుంటే బయటకు వస్తామేంటి నీకంటే మన అపార్ట్మెంట్ వాచ్మెన్ అయ్యాం 4 పిల్లల్ని కన్నాడు 4 కన్నాడు కాబట్టి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అయ్యాడు లేకుంటే అపార్ట్మెంట్ కి ఓనర్ అయ్యేవాడు ఏదేదో చెప్తున్నావు గానీ సంతృప్తినిచ్చే సమాధానం మాత్రం ఒక్కటి కాదు నోట్ల నుంచి పాడునోరు ఎక్కడుందో వస్తది రే ఆడుకుని సాగర్ లోపల రా దీని టార్చర్ భరించడం కంటే ఏదో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం బెటర్ నువ్వు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా నేను ఇంకొక కొడుకుని కనే తీరుతాను చూడు మరి నువ్వు ఇంకో కొడుకుని కనాలనే ధ్యాసలో ఏం మాట్లాడుతున్నా అర్థం అవట్లేదు నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని ఇంకో పిల్లలు ఎలా కంటావే కొడుకుని కనాలంటే ఈ ఒక్కటే దారి కాదు ప్రపంచంలో చాలా దారులు ఉన్నాయి ఏంటి సౌభాగ్య సౌభాగ్య ఏంటో తెగ ఊపుకుంటూ వస్తున్నావు స్లోగా అన్నాడు సౌభాగ్య లేదా అన్నయ్య లోపట ఉంది కానీ స్లోగా వెళ్ళు అలాగే అన్నయ్య సౌభాగ్య సౌభాగ్య బాగున్నావురా హర్నాథ్ భరతో చూడు నేను బాగున్నాను కానీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు చేతిలో పిల్లోడేంటి నీ చేతిలో నీ పిల్లం హ్యాండ్ బ్యాగ్ ఏంటి బాగుంది కదా చూడటానికి పెళ్లికి ముందు ఆకాశంలో రాకెట్ లాగా ఎక్కడెక్కడో తిరిగివ్వండి పెళ్ళైన తర్వాత బాత్రూమ్ లో బకెట్ లాగా ఒక చెట్టు ఉండిపోయాను రా పిల్లోడా ఎన్ని రోజులు అయింది పుట్టి సంవత్సరం పిల్లోడు అమ్మ చేతిలో ఉండాలరా నీ చేతిలో ఉన్నాడేంట్రా అదేరా అధికార మార్పిడి అంటే సిగ్గులేదురా ఇలా మాట్లాడడానికి నీ బతుకుచ్చాడా దరిద్రుడా చెవులు దొబ్బాయా పిల్లోడు ఏడుస్తున్నాడుగా పాలు పట్టాలని తెలీదా పడతాను అరే హర్నాథ్ ఈ బ్యాగ్ లో పాల డబ్బా ఉంది కదా తీసివరా రే పిల్లోడు ఏడుస్తున్నారు రారా ఇలా తయారైపోయావింట్రా నువ్వు పాలు కూడా నువ్వే పడుతున్నావా థ్యాంక్స్ రా అవునరా ఆమె తాగుతావమ్మా మామ దగ్గరికి వెళ్తావా దరిద్రుడా మామ
ఏమనుకుంటున్నావా దరిద్రుడా? దరిద్రుడు ఇలాంటి బతకడం కూడా చచ్చిపోవడం బెటర్ కదరా. చాలా సార్లు చచ్చిపోవాలనుకున్నాను రా, కానీ చంటిగాడి కోసం బతుకున్నాను రా. వెళ్దామా? అలాగేనే. ఈ ఊపు మాత్రం దీంది అలాగే ఉంది, ఎక్కడ ఊపు తగ్గట్లేదు దీంది. రోజా గారు హ్యాపీగా వాడిని చూసిన తర్వాత అసలు ఎంత చక్కగా ఉంది. పెళ్ళాం హ్యాండ్ బ్యాగ్ చేతిలో బాబుతో. మీ కళ్ళు చల్లబడ్డాయిగా చాలా. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఏంటి? నేను బతుకుండగా ఇలాంటి వైరస్ ఫామ్ అవ్వకుండా చూస్తాను, అది గుర్తు పెట్టుకోండి. చూస్తావు అలాంటిది కనుక నీకు పెన్నామా ఏంటో అప్పుడు తెలిసేది నీకు. అలాంటి పిల్లం నాకు ఉండి ఉంటే గుండు గురించి గుడి ముందు కూర్చోబెట్టేవాడిని నేను. నేను పక్కనున్నాను కాబట్టి నా విలువ తెలియట్లేదు నీకు. నేను పోయిన తర్వాత తెలుస్తుంది నా విలువ నీకు. నువ్వు అలా పో, ఇలా 100 మందికి భోజనాలు పెట్టకపోతే చూడండి నీ బెల్లంలో అలా. నువ్వు పోతా అని లోపలికి పోతానంటే నేను ఎందుకు పోతా? నాకేం అవసరం, ఇది నా ఇల్లు. ఇది బెల్లంలో అల్లం వీళ్ళు పనులు. రకరకాల బెల్లంలో తయారు, ఎంత మందిని మార్చాలో ఏం చేయాలో ఏమి అర్థం అవట్లేదు. లక్ష్మి, ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది, వెళ్ళి అడుగుదామా? దానికి కూడా నన్ను అడగాలా? నేను ఏం చేస్తున్నావు చూస్తున్నావుగా, నేను పాలిష్ చేసుకుంటున్నాను. డిస్టర్బ్ చేయడం అవసరమా ఇప్పుడు? నిన్ను అడగకుండా ఏదన్నా చేశానా లక్ష్మి? అబ్బో, అన్ని నన్ను అడిగే చేస్తున్నాడు మా వీడు. ఇల్లు అద్దెకి ఏమన్నా ఉందా? ఉంది, 10,000 రెంట్. తగ్గుతుందేమో అడగవేంటి? నన్ను చూస్తావు? ఏమన్నా రెంట్ తగ్గుద్దా సార్? తగ్గుతుంది కానీ ఒక కండిషన్. ఏంటో కండిషన్ కనుక్కో. ఏంటి సార్ ఆ కండిషను? నేను రెంట్ తగ్గించాలంటే నీ పెళ్ళాన్ని నువ్వు కొట్టాలరా. సాడిస్ట్. ఒక చంప దెబ్బకి 100 రూపాయలు తగ్గిస్తా. కొట్టమని చెప్తున్నాను కదా, కనీసం 10 దెబ్బలైనా కొడితే 1000 రూపాయలు రెంట్ అయినా తగ్గుతుంది. కొట్టు. ఏం కొట్టావురా నువ్వు? పైసా కూడా తగ్గదు దీనికి. ఎలా కొట్టాలి నేను చూపిస్తాను రా. ఎలా కొట్టాలంటే అది అలా కొట్టు. అలా కొడతాడికి ఇంట్లో అన్నం ఉండదు. నీ పిల్ల అబ్బా అంటే 100 తగ్గిస్తా దెబ్బకి. అలా చూస్తావేంటి? కొట్టమని చెప్పాడు కదా, కొట్టు. అబ్బా అబ్బా అబ్బా. రాయ్, నిజంగా కొట్టి చంపుతావేంట్రా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అబ్బా, నిజంగా కొట్టి చంపేలా ఉన్నాడు వీడు. నాలుగు సంవత్సరాల నుంచి నరకం చూపిస్తుంది సార్. వాళ్ళ రంగుకున్న విలువ ఒకటి లేకుండా వాళ్ళు విప్లవం లేచింది. చంద్ర ఇప్పుడు ఫ్రీగా ఇల్లు రాసిచ్చేయాలి, అంత కొట్టాడు. రాసిస్తాను, వీణ ప్రతివాడి ఇలా అంటే నా ఇల్లే రాసిస్తాను అందరికి. ఇక నుంచి రోజు నీ పెళ్ళాన్ని ఇలాగే వేటాడుతుండాలి. నీ పెళ్ళం జింక అయితే నువ్వు పులి. నీకు ధైర్యం కావాలన్నప్పుడు నన్ను తలుచుకో, నీ పెళ్ళంలో ఉన్న అల్లం. అప్పుడప్పుడు నువ్వు మగాడను మర్చిపోతే నేషనల్ జియోగ్రఫీ చూస్తూ ఉండు. మగవాళ్ళని రక్షిస్తాయికి వచ్చిన బాగుడన్నా, నువ్వు వీరుడివి. లాల్ సలాం. అలా అన్నాడు వంగకు నీ బెల్లంలో నా అల్లం. పాపం వాడు మగాడన్న సంగతి మర్చిపోయాడే. మగాడని గుర్తుకొచ్చింది వాడికి. గుర్తించాల్సింది మాత్రం గుర్తించావు నువ్వు. అయినా పక్కింట్లో ఫంక్షన్ ఉంది, నేను నైట్ లేట్ గా వస్తా, ఇల్లు జాగ్రత్త. సర్లే, నువ్వు పోతేనే 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటా. పోటు అటే జావు. ఫంక్షన్లు ఉంటే చాలు, పిలవకుండా వెళ్ళిపోతాను. వచ్చారా బెల్లంలో అల్లం లాగా? ఇంకా రాలేదేమో అనుకున్నా. మా కూతురేదో అల్లుడు ఇంట్లో లేనట్టున్నది. ఫంక్షన్ కి వెళ్ళింది. చాలా అలసిపోయినాం, ఇంట్లోకి పోయి రెస్ట్ తీసుకుంటాం. పడుకోండి. ఇది ఏసీ ఉంది బెడ్రూమ్ లో, పడుకోండి. మా అల్లుడు మంచోడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటో చూడండి. ఇప్పుడే పక్కింటికి వెళ్ళానో లేదో, అప్పుడే ఇంకొక దాడి తెచ్చి ఇంట్లో దుకాణం పెట్టాడు దరిద్రుడు. అమ్మో ఎంత పని చేశాడు. ఎప్పటి నుంచో చూస్తున్నాను, వీడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి. అప్పుడే నేను బోర్ కొట్టేసాను వీడికి. ఎప్పుడొచ్చా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నా. మరి అక్కడ ఉన్నాను ఎవరు? మీ అమ్మ నాన్న. అమ్మ నాన్న పాపం బాగా అలసిపోయి వచ్చారంట. ఏసీ వేసుకొని మన బెడ్ మీద పడుకోమని చెప్పానే.
కొరివిదయ్యాను నువ్వు. అల్లుడు దేవుడు ఏసి రూమ్ లో వండబెట్టిండు. నువ్వేమో లేపి మీ అయ్య కోసి ఊసేదాకా కొట్టావు కదా. అమ్మ అది కాదమ్మా, వినండి అమ్మా. అమ్మ అంటే మూతి పనులు రాలగొడతా. నా కూతురు లేదు, అది ఇప్పుడే చచ్చిపోయింది. కావాలనే చేసావు కదా ఇదంతా. నేనెందుకు చేస్తాను కావాలని? నువ్వు కావాలనే చేసావు నాకు తెలుసు. తన కన్న కూతురు చేత కన్న వాళ్ళని కొట్టిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు. ఒక దెబ్బకి 2 పిట్టలా? శత్రువుని శత్రువుతోనే కొట్టిస్తే ఆ కిక్ ఉంటది సార్. ప్రతి టెక్నీషియన్ కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటది. రోజా గారు టూ మచ్ కదా ఇది. వీధికి ఒకడు ఉంటే చాలు. ఏంటి ఇలా కంకణం కట్టుకున్నావు ఏంటి చంద్ర? ఫ్యామిలీ డ్రామా మళ్ళీ స్టార్ట్ చేసావు చంద్ర. మేడం చాలా బాగుంది. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్ సార్? అంత బాధపడుతున్నావు. బాగుంది చంద్ర, బాగా ఎంటైన్ చేసావు. నారాయణ స్వామికి ఆ ఉధృతమైన కోపం వచ్చి తిరిగి కొట్టడంలో ఇక కొట్టే కొద్దీ అతనిలో గతం అంతా గుర్తొచ్చింది. గుడ్, నైస్ స్కిట్.